హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేయడానికి పాల్పడడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. తనలాంటి కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆత్మహత్య యత్నం చేసినట్టు భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కృష్ణసాగర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు దంచుకొడుతున్నాయి. సాధారణ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ గేటు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటలు కూడా ఉండదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని లక్కోరా ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో ప్రారంభమైన ఎన్నికల సన్నాహక బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బీజే గౌడ్, ఎంపీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. మోర్తాల్లో ముత్యాల సునీల్ కుమార్ తో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. మాంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 83వ మహాజన సభ చైర్మన్ ఊరోల అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. సభ నియమాలను చదివి వినిపించారు. అనంతరం గత పాలకులు చేసిన అక్రమాలపై రైతులు ఒక్కసారిగా నిలదీశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, కొండాపూర్, సిరికొండ, పెద్దవార్పూర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పీడీ సాయగౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. దర్పల్లి మండలం పీఎస్సీఏ జనరల్ బాడీ మీటింగ్ ఈ రోజు చైర్మన్ మేడారం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో సీఈఓ మంగ నర్సయ్య మాట్లాడుతూ రుణాలు మంజూరు కోసం డీసీజీబీ బ్యాంకులకు పంపించడం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో గల స్కూల్ యాజమాన్యాల పిల్లలకు ఇంగ్లీష్ పై పట్టు సాధించాలనే ఆలోచన కొద్దీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా దానికి పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడాలని, ఇంగ్లీష్ అంటే భయం పోవాలని నృత్య పాట ఆటల రూపంలో కార్యక్రమం నిర్వహించారు. సాలూరా తహసీల్దార్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఐఎఫ్టీయూ నాయకులు